సో గుడ్ ఈవినింగ్ అండి. డువాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో స్పెసిఫిక్గా ఆల్రెడీ కానిస్టేబుల్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మన నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యి కానిస్టేబుల్కి పోవాలనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 4 కూడా ర్యాంకింగ్లో ముందు వరుసలో ఉన్నారు. సో అప్పుడు సార్ మేము ఏది చూజ్ చేసుకోవాలి అన్నప్పుడు సహజసిద్ధంగానే పోలీస్ కానిస్టేబుల్ కంటే బాగుంటుంది జూనియర్ అసిస్టెంట్ అనేది. పోలీస్ కానిస్టేబుల్గా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది డ్యూటీ విషయంలో కొంత. అదేవిధంగా ప్రమోషన్ కెరీర్ చూసుకున్నా కూడా అంత బాగుండదు. 20-22 ఏళ్ళకు మీకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఉంటుంది. కానీ అదే మీకు ఇక్కడ రెవెన్యూ లాంటి డిపార్ట్మెంట్లో మీరు మొదటిగా చూజ్ చేస్తే మాత్రం జూనియర్ అసిస్టెంట్గా చూజ్ చేస్తే మీకు కొద్దిగా స్పీడప్ ప్రమోషన్ ఉంటుంది. 20-22 ఇయర్స్ అంటే మీరు అప్పటికి ఎంఆర్ఓ కూడా ఉండొచ్చు ఇక్కడ. సో అదొకటి. ఇక రెండవది వచ్చేసి ఏంటంటే, సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఎకానమీ నాగార్జున సారు ఆన్లైన్లోకి వస్తున్నారు రేపే. అంటే ఇవాళ 18 కదా, రేపు 19. రేపు ఆన్లైన్లోకి వస్తున్నారు. వాళ్ళది ఆన్లైన్ కోర్స్ కూడా 9,000 అని చెప్పారు. బట్ రేపు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, నాగార్జున స్టడీ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ కానీ వాళ్ళు లైవ్లోనే ప్రకటించేస్తారట. అంటే రేపు తగ్గిస్తారట. 9,000 కాకుండా రేపు ఒక్కరోజు జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చేటటువంటి పీపుల్ చూసి అడిగేటటువంటి ఫ్లోటింగ్ బట్టి వాళ్ళు రేపు డిసైడ్ చేస్తారు. దానికి సంబంధించింది కూడా స్క్రూలింగ్ అవుతుంది కదా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఏమన్నా పూర్తి స్థాయిలో తెలుసుకునే వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఎకానమీ విషయంలో ఆయన రాష్ట్రంలోనే దిగ్గజమైనటువంటి ఫ్యాకల్టీ. సో దాంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అదొకటి. అయితే ఇక్కడ మన వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి బయటి ఉద్యోగాలతో, అంటే పంచాయతీ సెక్రటరీతో పోల్చినప్పుడు, లేకపోతే వార్డ్ ఆఫీసర్తో పోల్చినప్పుడు, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్తో పోల్చినప్పుడు, ఓకేనా. సో ఇలాంటి వాటితో పోల్చినప్పుడు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అంటే ఎక్సైజ్ కానిస్టేబుల్తో పోల్చినప్పుడు, లేకపోతే ఫైర్ కానిస్టేబుల్తో పోల్చినప్పుడు, ఇప్పుడు గ్రూప్ 4లో ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ కాబోతారో వాళ్ళది మంచి కెరీర్గా చెప్పుకోవచ్చు. దాన్ని మీరు పిక్ చేసి ఇక్కడికి రావచ్చు. ఇక రెండవది ఏంటంటే, ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లోనే ఏ జూనియర్ అసిస్టెంట్ బాగుంటుంది అన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ బాగుంటుంది. మీరు దానికి ప్రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక దాని తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి కానీ, లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి సంబంధించి కానీ ప్రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఎలాగో స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మన దాదాపుగా 300-400 పోస్టులు ఉన్నట్టుంది ఏది మన యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి. సో అవి సహసిద్ధంగానే. సో మరి సార్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ నాటికి మొదటి ప్రియారిటీ ఇస్తే మాకు ఇది వస్తుందా, తక్కువ నాటికి ప్రియారిటీ ఇస్తే మాకు రాదా అనేది ఏముండదు. మీకు నచ్చిన దాన్ని మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి. ఇది కీలకమైనటువంటి అంశం. ఈ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటికే ముందు ప్రియారిటీ ఇస్తా, ఇది తక్కువ ఉంది కాబట్టి వీటికి తర్వాత ప్రియారిటీ ఇస్తా అనేది ఉండదు. సో ఏది కూడా మెరిటోరియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎంపిక చేయడం ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే నచ్చుతుందో మీ బంధువులని, మీ కుటుంబ సభ్యులని, లేకపోతే మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, ఇంకా కొంత దీనిపైన ఎక్కువ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులని మీరు అడిగి తెలుసుకొని చూజ్ చేసుకోండి జూనియర్ అసిస్టెంట్. నేను కూడా మీకు ఇప్పుడు ఎలాగో ఒకటి ఇచ్చింది GRLA కాబట్టి, దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్టే కాబట్టి మీకు ఇచ్చింది. ఆ తర్వాత 1:2నో 1:3నో అక్కడ ఉన్నటువంటి సౌలభ్యం మేరకు మిమ్మల్ని పిలిచిన తర్వాత ఖచ్చితంగా లిస్ట్ పెట్టగానే మీకు ఆలోపు నేను ఇంకా పూర్తి స్థాయిలో మీరు ఆర్డర్ ఆఫ్ ఎలా ఇవ్వాలి, ఆర్డర్ ఆఫ్ వేకెన్సీ అంటే ముందు రెవెన్యూకి ఇవ్వాలి, తర్వాత సబ్ రిజిస్టర్కి ఇవ్వాలి కార్యాలయానికి, తర్వాత HOD కార్యాలయానికి, తర్వాత యూనివర్సిటీ. సో ఆలోపు ఇంకా నేను పూర్తి స్థాయిలో కూడా తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా 2 విషయాలు. ఒకటి కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీలు, లేకపోతే ఆల్రెడీ వార్డ్ ఆఫీసర్ అయితే ఎప్పుడు లేదనుకుంటా, ఇతరితర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లతో పోల్చినప్పుడు, ఎక్సైజ్ కానిస్టేబుల్తో లేకపోతే ఫైర్ కానిస్టేబుల్తో పోల్చినప్పుడు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బాగుంటుంది అనేది వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్లలో కూడా రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కెరీర్ బాగుంటుంది అనేది చెప్పడం కోసం వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మీకు 1:2 లిస్ట్ రాగానే నేను మరొక వీడియోని అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్ నిర్మాణంలో ఎలా మారే అవకాశం ఉంది, అంటే పేపర్ నిర్మాణం ఇప్పుడు ఎకానమీ అంటే సర్వసాధారణంగా ప్రతి ఇయర్ మారుతుంది. అయినా కూడా ఎకానమీ విషయంలో ఎలా పేపర్ల నిర్మాణం మారడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర స్పెసిఫిక్గా మనకు సంబంధించి ఇక మన ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి మొదటి భాగం అందిస్తున్న ఈ మంత్ ఎండింగ్ లోపు, అదేవిధంగా టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రెగ్యులర్గా ఒక సెషన్ ఈవినింగ్ టైంలో ఈ మనం
ఇది ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పటికప్పుడు డువాడే ఛానల్ తోటి టచ్లో ఉండే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మరింత బెటర్గా కలుస్తా. జై హింద్.